ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుడు ఈ దినము కొరకై ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము నేను చదువుతాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది. భక్తుడైనటువంటి దావీదు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇక్కడ భక్తునికి ప్రియులారా బాధలో నెమ్మది కలిగించేది, అదే రీతిగా బ్రతికించేది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. ఏంటండి? దేవుని యొక్క వాక్యము. అయితే ప్రియులారా, మరొక మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో క్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తా ఉన్నారు. అక్కడ క్రీస్తు ప్రభువారిని అపవాది అయినటువంటి సాతాను శోధిస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. పిల్లరా, ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు కీర్తన భాగంలో, నీ వాక్యము నన్ను బ్రతికించింది అని అంటా ఉన్నాడు. నా బాధల్లో అది నాకు నెమ్మదిని కలుగజేసింది అని అంటా ఉన్నాడు. అయితే ప్రియులారా, అవును, ఇది నిజమే. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం అనే దానిని బట్టే ప్రతి మనిషి బ్రతికే విధముగా ఉండాలి. అంతేకాని ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసుకొని మన జీవితంలో మనం ఏదైనా తిని బ్రతికేద్దాము అనుకుంటే అది సాధ్యమా అని అంటే ప్రియులారా, కొంతవరకు సాధ్యమే గాని దేవుని వాక్యం అయితే ప్రియులారా బాధలో నెమ్మదిని కలుగు చేస్తా ఉన్నది. అదే విధముగా మనందరము జీవించినట్లుగా చేస్తా ఉన్నది. ఎందుకనంటే క్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననే మాట సత్యం. ప్రియులారా, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచునని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది. ఆకాశములు గతించినను దేవుని యొక్క మాట గతించదు. దేవుడే స్పష్టముగా స్వయాన ప్రత్యక్షముగా ఈ మాటను తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియులారా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక మాటను గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని మాట ఏంటి అని చూసినట్లయితే క్రీస్తు ప్రభువారే అంటా ఉన్నాడు ఒక మాట. ఏమంటున్నారంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో చూసినట్లయితే ప్రభువారు అంటా ఉన్నారు, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. దేవుడు అంటా ఉన్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. చూడండి ప్రియులారా, జీవాహారము ఎవరంట? జీవాహారము ఎవరు అనంటే దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకనే ప్రభువారు అంటా ఉన్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఏ మాత్రము ఆకలి కొనరు అని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది.
కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మరొక చోట చాలా స్పష్టముగా మాట్లాడుతున్నటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారము ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభువారే. ఆయన అంటా ఉన్నాడు, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ కూడా జీవిస్తాడంట. ఏంటి ఆహారం అనంటే ప్రియులారా, ప్రభు రాత్రి భోజనం గురించి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. ప్రభు యొక్క బలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే ఈ లోకములో సజీవులుగా జీవించి ఉన్నప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తూ సమాజముగా సమూహముగా కూడుకుంటూ ప్రభు యొక్క బల్లలో పరిశుద్ధముగా ఎవరైతే చేతులు వేసి ప్రభు యొక్క ఆ బల్లను స్వీకరిస్తా ఉన్నారో, ప్రభు యొక్క బల్లలో ఆయన రక్త మాంసములు ఎవరైతే భుజిస్తా ఉన్నారో వారంట ప్రియులరా ఎల్లప్పుడూ కూడా జీవిస్తారని క్రీస్తు ప్రభు వారు తెలియచేస్తా ఉన్నారు. కనుక గమనించిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క జీవాహారం అనేటటువంటి ఈ యొక్క ప్రభు యొక్క బలలో చేయి వేసే అనుభవంలో నీవు ఉన్నావా లేదా? ఒకవేళ ఈ యొక్క అనుభవంలో నీవు లేకపోతే నా ప్రియుడా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, జీవాహారము నేనే, ఎవడైతే ఈ ఆహారమును భుజించుతాడో వాడెల్లప్పుడూ కూడా జీవిస్తాడని స్పష్టముగా క్రీస్తు ప్రభువారే చెప్పుచున్నారు. కాబట్టి ప్రభు యొక్క బలను త్రోసిపుచ్చేటటువంటి, ప్రభు యొక్క బలను నిర్లక్ష్యపరిచేటటువంటి స్థితిలో నీవు ఒకవేళ ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు బలని ఒకసారి ఆలోచించి ప్రభు యొక్క బలలో పవిత్రముగా ప్రాణాత్మ దేహాలను త్రెక్కడను శుద్ధిగా మరి నువ్వు పవిత్రపరుచుకొని ఆయన యొక్క బలలో నువ్వు చేయి వేయడానికి మరి నువ్వు తీర్మానించుకున్నట్లయితే గమనించు, ప్రభు యొక్క బలలో చేయి వేసేటటువంటి నీవు ఎల్లప్పుడూ కూడా ఆయనతో పాటు నువ్వు జీవిస్తావని దేవుని వాక్యము తెలియచేస్తా ఉన్నది. అయితే ప్రియులారా గమనించండి, మరొక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాటని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నటువంటి మాటలు. ఆయన అంటా ఉన్నాడు, నా ఉపదేశమును అంటే ప్రియులారా జ్ఞాని అయిన సొలొమోను యొక్క ఉపదేశము కాదు గాని ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞాని అయిన సొలొమోను దేవుని పక్షముగా రాస్తున్నటువంటి మాటలు. అంటా ఉన్నాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. దేనిని బట్టి అనంటే దేవుని యొక్క ఉపదేశమును అనగా దేవుని యొక్క వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఆయన సువార్తను అంగీకరిస్తారో అటివారట సురక్షితముగా నివసిస్తాడంట. అంత మాత్రమే కాదు, కీడు వచ్చుచున్నటువంటి భయము లేకట పిల్లరా నెమ్మదిగా ఉంటాడంట. కాబట్టి గమనించిన ప్రేమని దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు ఈరోజు దేవుడు మన వెనుకిడిలోనికి తీసుకువస్తున్నాడు అని అంటే దేవుని యొక్క వాక్యం అనుకున్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క శ్రేష్టతను మరి దేవుడు ఈరోజు మన వినికిడిలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఒక సైనికుడు యుద్ధ రంగంలో పోరాడి గెలవాలి అంటే అతడు శరీరపరముగా బలవంతుడై శక్తివంతుడై ఉంటే సరిపోతుందా? సరిపోదు. అతడు ఆత్మధైర్యము గలవాడై ఉన్నచో శరీరము క్షీణించినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యుద్ధ రంగములో పోరాడి గెలిచి నిలిచేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి గమనించిన ప్రేమన దేవుని బిడ్డలారా, యుద్ధ రంగములో పోరాడేటటువంటి సైనికుడికి శక్తి బలము అవసరమే. కానీ శక్తి బలము కంటే కూడా గొప్పది ఏంటి అంటే ఆత్మస్థైర్యము. ఏంటండి? ఆత్మధైర్యము. ఆత్మధైర్యము లేకుండా ఎంత శక్తి ఉన్నా ఎంత బలం ఉన్నా కానీ యుద్ధ రంగంలో మనము పోరాడి గెలవలేము. ఇప్పుడు ఈ ఆత్మధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది ప్రియులరా అని అంటే గమనించండి,
దేవుని యొక్క వాక్యము ధ్యానించటము ద్వారా. అందుకనే సామెతల గ్రంథములో రాయబడిన మాట ఏమన్నారంటే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నా జీవితాల్లో అనేకమైనటువంటి యుద్ధాలు వస్తున్నాయేమో, కష్టాలు వస్తున్నాయేమో, నష్టాలు వస్తున్నాయేమో, నిందలు వస్తున్నాయేమో, అవమానాలు వస్తున్నాయేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా కానీ గమనించండి, దేవుని యొక్క వాక్యము చేత నువ్వు పోషించబడుతున్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే నువ్వట సురక్షితముగా జీవిస్తావట. కీడు వచ్చుచున్నటువంటి భయం అనేది లేకుండా నెమ్మది కలిగినటువంటి జీవితము నువ్వు మరి అనుభవించేటటువంటి స్థితిలో ఉంటావు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తా ఉన్నది. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నీ ప్రతికూల పరిస్థితులు ఏవొచ్చినా కానీ ఆ ప్రతికూల పరిస్థితిని నువ్వు మరి వాటిపై విజయం పొందాలి అని అంటే గమనించండి, విజయం పొందాలి అని అంటే ప్రియులారా, నెమరు వేసేటటువంటి ఆ యొక్క స్థితి నీలో ఉండాలి. ఇదేంటి నెమరు వేసే స్థితి అని నువ్వు అనుకుంటా ఉన్నావా? గమనించు ప్రియులరా, నెమరు వేయడం అని అంటే గడ్డి తినేటటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో, ఉదాహరణకి ఆవు మొదలైనటువంటి జంతువులు ప్రియులరా, ఆ యొక్క ఆహారమును అనగా గడ్డిని తినిన తర్వాత కొంతకాలం అంటే కొద్దిసేపటి తర్వాత ఇది వరకు తినినటువంటి ఆ ఆహారాన్ని తిరిగి మరలా నోట్లోనికి తీసుకుని వచ్చి అవి పంటి కింద ఆ యొక్క ఆహారాన్ని నములుతా ఉంటాయన్నమాట. దాన్ని నెమరు వేయటం అంటారు. ఈ యొక్క నెమరు వేసేటటువంటి ఈ ప్రక్రియ ద్వారా ప్రియులరా, జీర్ణ వ్యవస్థ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంది. జీర్ణ వ్యవస్థ అనేది చక్కగా జరిగినప్పుడు శరీరానికి ప్రియులరా ఆరోగ్యకరముగా మంచి ఆరోగ్యము, మంచి శక్తి, మంచి బలము అనేది ఆ యొక్క జంతువులకి వస్తూ ఉన్నదన్నమాట. అదే రీతిగా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఈ క్రైస్తవ జీవిత యాత్రలో కూడా మనము వాక్యమును నెమరవేసేటటువంటి ప్రక్రియ మనము కలిగి ఉండాలి. వాక్యాన్ని నెమరు వేసేటటువంటి ప్రక్రియ మన జీవితంలో ఉన్నప్పుడు ప్రియులరా గమనించండి, అది మన జీవితాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఆ యొక్క జంతువులు ఏ రీతిగా అయితే తిన్నటువంటి ఆహారాన్ని తిరిగి ఆ యొక్క నోట్లోనికి తీసుకుని వచ్చి నెమరు వేస్తా ఉన్నాయో, అట్లాగే ప్రతి క్రైస్తవుడు కూడా గమనించండి, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము విజయము రూపముగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రియులరా, మనము వినినటువంటి ధ్యానించినటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ యొక్క వాక్యము యొక్క అడుగుజాడలో మనం ఏం చేయాలట? నడవాలి. ఎప్పుడైతే వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటామో ప్రియులరా, ఆ యొక్క జ్ఞాపకం అంట మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తా ఉందంట. అందుకనే మరొక చోట రాయబడి ఉంటుంది సామెతల గ్రంథములో, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము. ప్రియులరా, జ్ఞాపకం అనేది ఆశీర్వాదకరం. అది నీతిమంతునైనా కావచ్చు, దేవుని వాక్యమునైనా కావచ్చు. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞాపకము మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు జీవించేలాగున మనల్ని ముందుకి నడిపిస్తాయంట. ప్రియులరా, దావీదు మీ అందరికీ తెలుసు, 119వ కీర్తన 54వ అధ్యాయములో దావీదులా అంటా ఉన్నాడు, యాత్రికుడనై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాత్రికుడుగా దావీదు ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు పలుకుతున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉంటా ఉన్నప్పుడు ప్రియులరా, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క కట్టడలను జ్ఞాపకము చేసుకుంటూ ప్రియులరా, ఒంటరి స్థితి, చీకటి స్థితి, ఆ యొక్క గొర్రె మందలను కాచుకుంటూ మరి రాత్రి వేళలో ఆ యొక్క దేవుని యొక్క కట్టడలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆ యొక్క స్థితిని, దేవుని యొక్క గొప్పతనమును, ఆయన శౌర్యమును, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకము చేసుకుంటూ తన జీవితంలో పాటలు పాడుతా ఉన్నాడంట. అందుకే అంటున్నాడు, యాత్రికుడనై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను అని అంటా ఉన్నాడు. ప్రియులరా, ఆ రీతిగా దావీదు జీవించినాడు కాబట్టే ఆ యొక్క రాత్రి వేళలో గొర్రె మందలు కాసుకునేటప్పుడు
సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని సైతం ప్రియులరా ఓడించగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మధైర్యం అనంటే దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకము చేసుకున్నట్టు ద్వారా. దేవుని వాక్యాన్ని ఎవరైతే జ్ఞాపకము చేసుకుంటారో వారి జీవితాల్లోకి వచ్చేటటువంటి శ్రమలు అవి సింహం అంత బలమైనవైన గాని ప్రియులరా వాటన్నిటిని ఓడించడానికి, ప్రియులరా వాటి మీద విజయం పొందుకోవడానికి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యము ఎంతగానో మనకి ఉపయోగపడతా ఉన్నది. నెమరు వేసేటటువంటి స్థితి దావీదు కలిగి ఉన్నాడు. వాక్యమును నెమరు వేసేటటువంటి స్థితి దావీదు కలిగి ఉన్నాడు. ఆ స్థితిని బట్టి ప్రియులరా ఆ వాక్యమును ఎప్పుడైతే ఆ రీతిగా జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడో ఆ జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి అతను ఒక శక్తిని పొందుకున్నాడు. తన శరీరానికి ఆత్మకు ఆత్మధైర్యాన్ని పొందుకోగలిగాడు. ఆత్మీయంగా శక్తిని పొందుకున్నాడు, ఆత్మీయంగా బలమును పొందుకున్నాడు. అట్టి రీతిగా ఆ సమయంలో ఆ యొక్క గొర్రెలను కాచుకునేటటువంటి రాత్రి వేళలో మరి అపవాదిగా ఉన్నటువంటి మరి ఆ యొక్క అపవాదికి సూచనగా ఉన్నటువంటి సింహం వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా, ఏది వచ్చినా గాని ప్రియులరా వాటన్నిటినీ కూడా జయించగలిగినటువంటి ఆ యొక్క గొప్ప ఆత్మధైర్యము కలిగినటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన జీవితంలో వినినటువంటి చదివినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు కాబట్టి తను ఎంత గొప్ప ధైర్యశాలిగా ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలను కూడా మనం చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క ఆ మాట మనల్ని ఎంత గొప్ప జీవితంలోనికి నడిపిస్తుందో మనం చూస్తా ఉన్నాము. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించుదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్నట దీవారాత్రమును దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గము విజయోత్సవముతో, నీ మార్గము గొప్ప ఆశీర్వాదముతో, నీ మార్గము గొప్ప ఆరోగ్యముతో, నీవు సుఖ సంతోషాలతో జీవించాలి అని అంటే ప్రియులరా ఇదిగోండి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది. దీవారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన ఎడల వర్ధిల్ల చేసుకుంటావని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రీతిగా నీవు జీవించినప్పుడు వాక్యాన్ని ఆధారము చేసుకుని ఈ యొక్క మనిషి రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని క్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ మాటని నువ్వు ఆధారము చేసుకుని వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు ఆహారముగా, అక్షయ ఆహారముగా ఎప్పుడైతే నీవు దానిని స్వీకరిస్తూ ఉంటావో, ధ్యానిస్తూ ఉంటావో ఆ యొక్క వాక్యము నిన్నట వర్ధిల్ల చేస్తుంది అని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది. అదే రీతిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-3 వచనాలను కూడా మనం చూసినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ప్రియులరా దేవుని వాక్యాన్ని మనము వింటూ దాన్ని ధ్యానిస్తూ ఆ రీతిగా మనము జీవించినప్పుడు అవట దీర్ఘాయువును మరియు సుఖజీవముతో గడిపేటటువంటి సంవత్సరములను, శాంతిని దేవుని వాక్యము మనకి అనుగ్రహిస్తుందంట. ఇంత గొప్ప వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని మనం విడిచిపెట్టి ప్రియులరా ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం వైపు మనం ఎందుకని పరిగెడుతూ ఉన్నాం? ఇది ఒకానొక దినమున గతించిపోతాయి. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తము ఏంటి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆ వాక్యపు అడుగు జాడల్లో మనము నడుస్తూ మన జీవితాలకు దీర్ఘాయువును, సుఖముతో గడుచు సంవత్సరములను మనము జీవిస్తూ శాంతిని మనం పొందుకొని జీవించాలని దేవుని చిత్తం. దేవుని చిత్తం మనం పరిశుద్ధులుగా ఉండాలి అని.
ఆ రీతిగా మనం ఉండకుండా లోకం వైపు చూస్తూ లోకములో మనం పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో. మనల్ని మనం ఈరోజు మనం పరీక్షించుకున్నాం ప్రియులరా. వాక్యాన్ని నెమరు వేసేటటువంటి స్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు, అనగా వాక్యాన్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి స్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు, ఆ యొక్క వాక్యముని జ్ఞాపకము చేసుకునే స్థితట మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరముగా మన జీవితాలను ముందుకి నడిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నిజమైనటువంటి ఆహారము, అదే జీవాహారము. యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే జీవాహారమును, ఈ ఆహారం ఎవడైతే భుజిస్తాడో ఎల్లప్పుడూ జీవిస్తాడు అని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది. అట్టి అనుభవంలోనికి నీవును నేనును మనందరమును కూడా ప్రవేశించుదుముగాక. ఆమేన్.